మన పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనము, అలాగే 27వ వచనము, అదే అధ్యాయంలో 27వ వచనం, ఈ రెండు వచనాలు మనం చదువుదాము. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం. 7వ వచనం చదువుతున్నాను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఈ రెండు వచనాలను మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ రెండు వచనాల్లో కూడా కామన్గా కనిపించే ఒక విషయం ఏమిటి అంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి. వాస్తవానికి ప్రభువారు శిష్యులతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదలుకొని 17వ అధ్యాయం వరకు ఉన్న ఈ అధ్యాయాలను ఫేర్వెల్ డిస్కోర్స్ అంటే వీడ్కోలు సంభాషణ అని పిలుస్తూ ఉంటాం. ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన ప్రత్యేకంగా చెబుతున్న మాట ఏంటి అంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి లేదా ఆందోళన చెందనీయకుడి. ఎందుకు శిష్యులు ఆందోళన చెందుతూ ఉన్నారు అంటే, 12వ అధ్యాయాన్ని చూస్తున్నట్లయితే 12వ అధ్యాయంలో శిష్యులకు చాలా మంచి సమయం వారికి కనిపిస్తూ ఉంది. అంటే ఆ సమయానికి ప్రభువారి యొక్క పరిచర్య ఒక మంచి ఉన్నతమైన స్థాయికి చేరుకుంది. ప్రభువారు యెరూషలేం సమీపానికి ఆయన వచ్చి ఉన్నారు. వచ్చిన తర్వాత ఆయన కొన్ని అద్భుతాలు, కొన్ని బోధనలు చేస్తూ ఉండగా ప్రజలందరూ ఆయనను గుర్తించడం లేదా ఆయనకి మునుపటి కంటే అధికమైన ఫోకస్ లేదా ఫేమ్ అనేది అక్కడ కలుగుతూ ఉంది. విషయం ఏంటంటే 11వ అధ్యాయంలో చనిపోయిన లాజరును 4 రోజుల తర్వాత ప్రభువారు లేపారు. ఇదివరకు ఆయన 2 మనుషులను, చనిపోయిన వారిని లేపారు, కానీ అది గలిలయ ప్రాంతంలో జరిగింది. అయితే ఇప్పుడు లేపబడిన ఈ విషయం లాజరు యొక్క గ్రామము బేతనియా అంటే యెరూషలేముకి చాలా సమీపమైన గ్రామం. వెంటనే యేసు ప్రభుని వారు గుర్తించడం మొదలుపెట్టి ఆ తర్వాత రోజునే ఒక స్తుతికుడికి లాంటిది, బహుశా మార్తా మరియలు పెట్టి ఉన్నారేమో, అక్కడ మరియమ్మ వచ్చి ప్రభువుని సుగంధ తైలముతో అభిషేకించింది. శిష్యులు ఈ విషయాల్ని గమనిస్తూ ఉండగా వారి జీవితంలో వారు అనుకుంటూ ఉండవచ్చు, మేము ఒక ఉన్నతమైన స్థాయికి లేదా ఒక మంచి భవిష్యత్తును కలిగి ఉండబోతున్నాము. ఎందుకోసమంటే ప్రభువారిని అందరూ గుర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభువుకి అభిషేకం జరిగింది. మరలా ఆ తర్వాత రోజున యెరూషలేములోకి ప్రవేశించబోతూ ఉండగా ఆయనను రాజు అని పిలుస్తూ ఉన్నారు. ఆయన గాడిద మీద ప్రవేశించగా జనులందరూ కూడా జయనాదాల చేస్తా ప్రభువుని యెరూషలేములోనికి ఆహ్వానించారు. ఇంకొంచెం ముందుకెళ్ళగానే కొంతమంది గ్రీసు దేశస్తులు కూడా మేము ప్రభువుని కలవాలనుకుంటున్నాము అంటూ వారు వచ్చారు. శిష్యులు ఇవన్నీ చూస్తూ ఉండగా వీరందరికీ కూడా ఒకదాని మీద ఒకటి గుడ్ న్యూస్ వస్తూ ఉంది. వీరు ప్రస్తుతానికైతే చాలా ఆనందంగా మనం 12వ అధ్యాయంలో చూడగలము. మా జీవితాలు ఇక్కడతో సెటిల్ అవుతాయి, మేము మంచిగా ఉండబోతున్నాము అనుకునే ఆలోచన వారికి ఉంది. సరిగ్గా 13వ అధ్యాయంలోకి రాగానే దీనికి ఆపోజిట్గా ఒకదాని మీద ఒకటి వారు ఊహించని సంఘటనలను వారు ఎదుర్కొంటూ ఉన్నారు. ఏంటి అంటే ప్రభువారు వారికి చెబుతూ ఉన్నారు. ఏంటి అంటే, నేను మిమ్మలను విడిచిపెట్టబోతూ. రెండో విషయం, అది మొట్టమొదటిగా వారు ఎదుర్కొన్న ఒక హఠాత్ పరిణామం. రెండో విషయం ఏంటి అంటే, ఇదిగో మీలో ఒకడు నన్ను అప్పగించబోతూ ఉన్నాడు. ఎవరు ఆ శిష్యులందరూ కూడా వారి హృదయంలో కలవరం వచ్చేసింది. ఇంతవరకు ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందం స్థానంలో ఆందోళన వచ్చేసింది. అంతవరకు వారు మంచిగా ఊహించుకుంటూ ప్రభుతో ఉంటే మా భవిష్యత్తు చాలా బాగుంటుంది, మేము ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళవచ్చు అనే ఆలోచన వారు కలిగి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే, వారు ప్రభు దగ్గర తెలుసుకుంటున్న విషయాలన్నీ కూడా వారిని కలవరపరిచేస్తూ ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ప్రభువారు అన్నారు కదా, ఏంటి అంటే, నేను మిమ్మల్ని విడిచిపెడుతున్నాను, మీలో ఒకడు నన్ను అప్పగిస్తా ఉన్నాడు.
ఈ విషయాలు వారు వినగానే ఆందోళనకు గురయ్యారు, కలవరా పడ్డారు. అప్పుడు ప్రభు వారితో చెబుతూ ఉన్నాడు ఏంటి అంటే, మీ హృదయములను కలవర పడనీయొకటి. మన జీవితాల్లో కూడా జనవరి మాసం చూసుకుంటే ఏదో 12వ అధ్యాయంలాగా కొంచెం సంతోషంగానే అనిపిస్తుంది, అంతా సెలబ్రేషన్గా మనం చేసుకుని వచ్చాము. ఫిబ్రవరి రాగానే చాలా రకాలైన ఆందోళనలు, అలజడులు, కలవరాలు మనలను వెంటాడుతూ ఉన్నాయి. స్టూడెంట్స్గా ఉన్నట్లయితే పరీక్షలు గురించిన ఆందోళన వారికి వస్తుంది. అలాగే ఒకవేళ ఆర్థికవేత్తలైనట్లయితే, ఎకానమీ కోసం ఆలోచించే వాళ్ళైతే ఈ ఫిబ్రవరి నెలంతా కూడా వారు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఒకవేళ మనం న్యూస్ ఫాలో అయినట్లయితే మన చుట్టూ కూడా ఎక్కడ నెమ్మది అనేది లేదు. మనకు ఒక 3 కిలోమీటర్ల దూరంలోనే చాలా భయంకరమైన పరిస్థితులు మనము చూస్తూ వింటూ ఉన్నాం. ఇటువంటి అలజడుల మధ్య, ఇటువంటి ఆందోళనల మధ్య దేవుడు మనకిస్తున్న ఒక వాగ్దానం ఏమిటి అంటే, మీ హృదయములను కలవర పడనీయకుడి. అంటే ఏం చేస్తున్నాడు ప్రభువు అంటే, ఆందోళన నుండి మనలను ఆదరణ వైపుకి నడిపిస్తూ ఉన్నాడు. ఆందోళన నుండి ఆదరణ వైపుకు మనలను ప్రభువు నడిపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనం 14వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ 7 రకాలైన ఆదరణలను మనం చూడగలము. 7 రకాలైన ఆదరణలను మనము చూడగలము. అన్నీ చూడడానికి మనకు సమయం సరిపోదు, కానీ ఒక 4 ప్రభు మనలను ఎలాగ ఆదరించబోతూ ఉన్నాడో ఆ విషయాలను మనము చూద్దాం. ఎలా మనం ప్రభు ఆదరించబోతూ ఉన్నాడు మొట్టమొదటిగా వచ్చినా మనం మరొకసారి చదువుదాము. మీ హృదయమును కలవరా పడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఎప్పుడైతే మనము ఆందోళనకు గురవుతామో ఆ ఆందోళన ఆదరణగా మార్చబడాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచటము. క్రీస్తునందు విశ్వాసం ఉంచటము. ఎందుకు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అంటే, ఆదరించేవాడు ఆయనే. ఆదరించేవాడు ఆయనే. చాలా సమయాలలో మనము ఆదరణ కోసం చూస్తూ ఉంటాము, చాలా కానీ వాటిని మనము పొందుకోలేము. ఆదరించేవారు మనల్ని దూరం పెడుతూ ఉంటారు. కానీ క్రీస్తును ఎందుకు విశ్వాసం ఉంచాలి అంటే, క్రీస్తు ఇచ్చే ఆదరణ మిగతా ఆదరణల కంటే గొప్ప ఆదరణ అయి ఉన్నది. ఒకవేళ 2వ కొరింథీ పత్రిక మనం చూసినట్లయితే ఆదరణ అనే మాట చాలాసార్లు మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రారంభంలోనే 3వ వచనంలోనే మనకి ఆదరణ అనే మాట కొరింథీ 2వ పత్రికలో మనకి కనిపిస్తూ ఉంది. ఇక అది మొదలుకొని దేవుని యొక్క ఆదరణను మనము చూడగలము. అయితే ఈ ప్రాముఖ్యమైన ఈ వాక్య భాగంలో ఎలా ప్రభు మనలను ఆదరిస్తాడు అంటే, మొట్టమొదటిగా ఆయన మనకు తన సహవాసాన్ని అనుగ్రహించి క్రీస్తు సహవాసము ద్వారా మనము ఆదరణ పొందుకుంటాం. ఎందుకు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి ఆందోళనలో అంటే, ఆయన మనతో సహవాసము చేయబోతూ ఉన్నాడు కాబట్టి మనము ఆదరణను పొందుకుంటాం. ఎలా ఆదరించబడతాము లేదా క్రీస్తు మనల్ని ఎలా ఆదరిస్తాడు అంటే, అసలు వాళ్ళకి కలవరము రావడానికి కారణం ఏంటి అంటే, ప్రభువారు చెప్పారు, నేను మిమ్మలను విడిచిపెట్టబోతూ ఉన్నాను, నేను మీకు దూరంగా వెళుతూ ఉన్నాను అని ఎప్పుడైతే చెప్పగానే వీళ్ళందరి హృదయాల్లో కూడా అలజడి మొదలయ్యింది. అందుకోసమే వారు ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ వాక్య భాగాన్ని చూసినట్లయితే మొదటిగా పేతురు ప్రశ్నించాడు, తర్వాత తోమా ప్రశ్నించాడు, తర్వాత ఫిలిప్పు ప్రశ్నించాడు, చివరిగా ఇస్కరియోతు యోధా కానీ మరొక యోధా కూడా ప్రశ్నించారు. ఈ ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి అంటే, వారి హృదయం అంతా కూడా దేని చేత నింపబడింది? కలవరము చేత, ఆందోళన చేత నింపబడింది. అయితే ప్రభువు చెబుతున్న మాట ఏంటి అంటే, ఇదిగో నేను మిమ్ములను అనాథలుగా విడవను. 18వ వచనాన్ని చదువుదాం ఒకసారి. 18వ వచనము, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. అయితే మీరు నన్ను చూతురు. ఏంటి ఆదరణ ఎలాగిస్తాడు ప్రభువు అంటే, మనలను విడిచిపెట్టకుండా మన యొద్దకు వచ్చి మనతో సహవాసము చేసి ఆయన మనలను ఆదరించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం.
చాలా సమయాలలో మనము మనుష్యులు వెంట లేక మనకు కూడా ఎవరు మనలను ఆదరించేవారు లేక మన సమస్య అంతకంతకు మనకు తీవ్రమవుతూ ఉంటుంది. ఎవరైనా మనకు ఒక మంచి మాట చెప్పి మనల్ని ఓదారిస్తే బాగుండు, మనల్ని దగ్గర తీసుకుంటే బాగుండు అనుకుంటాము, కానీ మన దగ్గరికి చేరేవారు ఎవరు కూడా లేరు. కానీ ప్రభువు ఏం చెప్తూ ఉన్నాడు? ఇదిగో మిమ్మల్ని నేను అనాథలుగా విడువను. వాస్తవానికి ఈ 14వ అధ్యాయం నుంచి 13 నుంచి 17 వరకు మనం చూసినట్లయితే ప్రభువు తన శిష్యులతో ఉన్న సహవాసాన్ని లేదా సంబంధాన్ని అంతకంతకు కొన్ని స్థాయిలుగా తీసుకెళ్తున్నట్లుగా మనం చూస్తాం. 12వ అధ్యాయం అంతా కూడా దాసులుగా వారు ఉన్నట్లుగా మనం చూస్తాము. అయితే అదే 13వ అధ్యాయానికి వారికి వచ్చినట్లయితే 13వ అధ్యాయము 33వ వచనంలో ప్రభువారు ఏమని పిలుస్తున్నారు వాళ్ళని అంటే పిల్లలారా అని పిలుస్తున్నాడు. చూద్దాం అన్నమాట. 13వ అధ్యాయము 33వ వచనం మొదటి మాట ఏమనుంది అక్కడ? పిల్లలారా. వాస్తవానికి ప్రభు శిష్యులు ఆయనతో ఉన్నవారందరూ కూడా బహుశా ఆయనతో పాటు సమవయస్కులై ఉండవచ్చు. కానీ ఇప్పుడు ప్రభు ఏమని పిలుస్తున్నారు? వారిని పిల్లలారా అని పిలుస్తూ ఉన్నారు. ఏంటి అంటే ఒక సంబంధము. ఏంటి ఆ సంబంధము అంటే తండ్రి బిడల మధ్య ఉండే సంబంధము. కాబట్టి ఇప్పుడు చెబుతూ ఉన్నాడు ఏమని అంటే మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను. ఎలా ఉంటాను మీకు అంటే మీకు ఒక తండ్రిగా ఉండబోతూ ఉన్నాను. ఏమైపోతున్నాను? మీకు ఒక తండ్రిగా ఉండబోతూ ఉన్నాను. తండ్రి ఇచ్చే కేర్ ఏదైతే ఆ శ్రద్ధ ఉంటుందో, ఏదైతే ఆ ఆదరణ తండ్రి వద్ద నుండి మనం పొందుకుంటామో అదే ఆదరణ క్రీస్తు ద్వారా పొందుకుంటాం. ఆయన నా ఈ మాట 3 సార్లు చెప్పాడు. 3వ వచనంలో కూడా వత్తును అనే మాటను మనం అక్కడ చూస్తాం. నేను మిమ్మల్ని విడిచిపెట్టడం లేదు, కొంతకాలము మీకు దూరంగా ఉండవచ్చు, కానీ నేను మరలా మీ వద్దకు వస్తాను. పునరుత్థానం తర్వాత వారు ఆందోళనతో ఒక గదిలో తలుపులు మూసుకుని ఉన్న సమయంలో ప్రభు వారు మన దగ్గరకు మరలా వచ్చి వారు ఆందోళన చెంది వారు దుఃఖంలో ఉన్న ప్రతి సమయంలో కూడా ప్రభు వారిని ఆదరించాడు. అదే మాట ఇక్కడ చెబుతూ ఉన్నాడు, మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను. కేవలం ప్రభువారు మాత్రమే కాదు, ప్రభు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏం చెప్తూ ఉన్నారంటే నాతో పాటు నా తండ్రిని కూడా తీసుకొస్తాను. 23వ వచనం చదువుదాం. 14వ అధ్యాయము 23వ వచనము. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము, చూడండి అక్కడ ప్లూరల్ వర్డ్, మేము వాని యొద్దకును వచ్చి ఏం చేస్తాం? అక్కడ వాని యొద్ద నివాసము చేతుము. తండ్రి నేను కూడా వచ్చి వాని యొద్ద ఏం చేస్తాము అంటే నివాసము చేస్తాము. మీరు ఎప్పుడూ కూడా ఒంటరి వారు కాదు. యేసు మనతో ఉంటారు. యేసు తన యొక్క తండ్రిని కూడా మన యొద్దకు తీసుకుని వస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూస్తే కొన్ని వీడియోస్ మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాయి. సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నాయి. సింగిల్ పెంగ్విన్ అని చెప్పి ఒక పెంగ్విన్ సముద్రం వైపుకి వెళ్తూ ఉన్న వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. ఏంటి అంటే అది ఒంటరిగా ఉంది. ఈ 2-3 రోజుల్లోనే మరొక వీడియో వారు తీసుకొచ్చారు. ఒక కోతిని మిగతా కోతులన్నీ కూడా వెళ్ళేసినవంట. మిగతా తల్లి కూడా వెళ్ళేసింది. అప్పుడు ఆ కోతి ఏం చేసింది అంటే ఒక బొమ్మను పట్టుకుని, టెడ్డీ బేర్ను పట్టుకుని ఉన్నట్లుగా ఆ వీడియో చూపిస్తూ ఉన్నారు. ఏంటి అంటే ఒంటరితనం. ప్రస్తుతానికి లోకంలో జరుగుతుంది, కనిపిస్తుంది ఏంటి అంటే ఒంటరితనం. మన చుట్టూ జనం ఉన్నా కానీ మనం ఏమైపోయాము అంటే ఒంటరిగా ఉండిపోయాము. అయితే ప్రభువారు ఆయన ఆదరించడానికి వస్తూ ఉన్నారు. ఏంటి ఆయన ఆదరణ అంటే ఆయన సహవాసము ద్వారా ఆదరణ. ఎట్లాంటి ఆదరణ మనం పొందుకుంటున్నాము అంటే ఇదిగో నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను వస్తాను, నాతో పాటు తండ్రిని కూడా తీసుకుని వస్తాను. ఇంతవరకు నేను మీతోనే ఉన్నాను, కాదు ఇప్పుడు నేను మీలో ఉండబోతున్నాను. ఎలాగా? పరిశుద్ధాత్మ ద్వారా. మీతో ఉండడం మాత్రమే కాదు, నేను మీలో కూడా ఉండబోతూ ఉన్నాను అని దేవుని వాగ్దానం. ఇటువంటి సహవాసము ద్వారా మనము ఆదరణ పొందుకుంటూ ఉన్నాం. 15వ అధ్యాయానికి వెళ్ళినప్పటికీ ఆయన వారిని స్నేహితులుగా పిలుస్తూ ఉన్నాడు. పిల్లలుగా దాసులుగా ఉన్నారు, శిష్యులుగా ఉన్నారు,
తర్వాత పిల్లలుగాను, ఇప్పుడు మరలా స్నేహితులుగాను. అంటే ఒక్కొక్క సంబంధంలోనూ ఒక్కొక్క విధమైన ఆదరణ ప్రభువారు తన యొక్క శిష్యులకి చూపిస్తూ ఉన్నారు. మనము కూడా మన జీవితాల్లో ఇటువంటి ఆదరణే ప్రభు ద్వారా పొందుకోగలము. ఆయన తన సహవాసము ద్వారా మనకి ఈ ఆదరణ ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనము సమస్యల చోట లేదా ఆందోళన వలన లేదా ఇటువంటి కలవరాల వలన మనము ఆదరణ లేని స్థితిలో ఉన్నట్లయితే మన హృదయాలు కలవరపడనీయక్కర్లేదు. ప్రభువునందు విశ్వాసం ఉంచితే చాలు. ఎందుకోసం అంటే ఆయన సహవాసము ద్వారా మనకు ఆదరణ కలుగుతూ ఉంది. కేవలం ఆయన సహవాసము ద్వారా మా ఆదరణ మాత్రమే కాదు, ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే మరొక విషయము ద్వారా కూడా మనము ఆదరణ పొందుకుంటాం. ఏంటి ఆ ఆదరణ? రెండవ ఆదరణ వైపుకి మనము నడిపించబడదాము. ఈ రెండవ ఆదరణ దేనిని బట్టి అంటే ఆయన సామర్థ్యము ద్వారా ఆదరణ. ఆయన సామర్థ్యము ద్వారా ఆదరణ. ఏంటి ఆయన సామర్థ్యము ద్వారా ఆదరణ అంటే ఒకసారి మనం 13, 14 వచనాలు చదువుదాం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. రెండవది ప్రభువారు చెబుతూ ఉన్నారు, నేను మిమ్మల్ని ఆదరించబోతూ ఉన్నాను. ఏ విధంగా మిమ్మల్ని ఆదరిస్తాను అంటే మీకు తండ్రికి ఒక మధ్యవర్తిగా ఉండి నన్నేమడిగినా కానీ నా ద్వారా తండ్రికి మీరేమడిగినా కానీ అవి చేయబోతూ ఉన్నాను. అది ప్రభు యొక్క సామర్థ్యం, ఆయన యొక్క శక్తి. దట్ ఈజ్ హిస్ పవర్. ఆయన యొక్క శక్తి ద్వారా నేను మిమ్మల్ని ఏం చేయబోతూ ఉన్నాను అంటే ఆదరించబోతూ ఉన్నాను. వాస్తవానికి శిష్యుల స్థితిని బాగా గమనించినట్లయితే ఇంతవరకు కూడా వారికి కావలసినవన్నీ ఎవరు అనుగ్రహించారు? తండ్రి ప్రభువారు అనుగ్రహించారు. ఒకరొక రోజున వారు అరణ్యంలో ఉంటే వారికి రొట్టెలు లేవు. వెంటనే వారు ప్లాన్స్ చేసుకుంటూ ఉన్నారు. వారి ఆలోచన ప్రకారం పిలుపు వీళ్ళందరూ కలిసి వెంటనే లిస్ట్ అవుట్ చేసి ఇంత డబ్బులు ఉంటేనే కానీ వీళ్ళకి రొట్టెలు పెట్టలేము అన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? చాలా గొప్ప అద్భుతాన్ని చేశాడు. నా మట్టుకి బైబిల్లో లాజరు పునరుత్థానం తర్వాత 5 రొట్టెలు 2 చేపలే గొప్ప అద్భుతం. ఎందుకోసం అంటే నేను కిచెన్ హ్యాండిల్ చేశాను కొంతకాలం. ఒకసారి కనుక ఆడ కిచెన్ హ్యాండిల్ చేసి ఉన్నట్లయితే రోజుకి ఎన్ని బియ్యం కావాలి, ఎంత పప్పు కావాలి, ఎన్ని కూరగాయలు కావాలి, దానిని వాళ్ళ వంట చేయడానికి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ మనకి తెలుసు. కానీ ఇవేమీ అవసరం లేకుండానే, పొయ్యి అవసరం లేకుండానే, కుండల అవసరం లేకుండానే ప్రభువారు ఏం చేశారు? ఒక 5 రొట్టెలు తీసుకున్నారు. ఎంతమందికి కావాలితే అంతమందిని ఆయన పోషించారు. ఆ శిష్యులు అనుకున్నారు అప్పుడే ఆయన యేసును రాజుని చేసేద్దాం అనుకుని. ఏమని అంటే ఈయన కూడా వెళ్తే రోజు మనకి రొట్టెలు దొరుకుతాయి. మరొక పెద్ద విషయం ఏంటి అంటే అందరికీ మిగల్సగా 12 గంపలు ఎవరింటికి వాళ్ళు తీసుకునేటట్టు చేశారంటే ఇక ఆధిపత్యం అంతా మందే అవుతుంది అనుకున్నారు. ప్రభువుని వారు అంతగా నమ్మారు. కానీ ఇప్పుడు ఏంటి? ప్రభువు చెప్తూ ఉన్నాడు, నేను మిమ్మల్ని మధ్యలో విడిచిపెట్టబోతూ ఉన్నాను. మా రేపేంటి? మా భవిష్యత్తు ఏంటి అంటే ప్రభువారు చెప్తున్నారు, మీరేమీ భయపడక్కర్లేదు, నన్నేమి అడిగినా కానీ దానిని మీకు చేయబోతూ ఉన్నాము. ఆయన ఇచ్చిన ఈ వాగ్దానము ద్వారా ఆదరణ పొందుకోబోతూ ఉన్నాం మనము. ఏంటి ఈ ఆదరణ అంటే ఆయన సామర్థ్యము ద్వారా వచ్చే ఆదరణ. ఆయన సామర్థ్యం ద్వారా వచ్చే ఆదరణ. మరి ఎట్లాగా ఈ యొక్క వాగ్దానం నెరవేర్చబడుతుంది అంటే ఆయన చెప్పిన మాటే 12వ వచనంలో ఒక చక్కని మాట చెప్తారు. అంతకుముందున్న వచనం, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడును చేయును. నేను ఏమేమైతే చేస్తానో క్రియలు, ఆ క్రియలన్నీ కూడా ఎవరు చేస్తారు? మీరు కూడా చేస్తారు. ఇంతకాలం నేను క్రియలు చెయ్యగా మీరు చూశారు. లేదు ఇక నుండి మీరు ఆ క్రియలు చేస్తారు. మీరు ఆ క్రియలు చేస్తారు. మరొక మాట దానికి అదనంగా చెప్పాడు, వాటికంటే మరి గొప్పయు మీరు లేదా అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను చేసిన మట్టుకు మాత్రమే కాదు, నేను చేసిన వాటికంటే గొప్ప క్రియలు మీరు చేయబోతూ ఉన్నారు.
ప్రభు కంటే గొప్ప క్రియలు అంటే ఆయన లాంటి క్రియలు మనం చేయలేము. క్వాలిటీ పరంగా ప్రభు చేసినట్లుగా మనం చేయలేము. బహుశా ఆ క్వాంటిటీ విషయంలో అంటే ఆయన కంటే ఎక్కువగా ఆ విషయాన్ని పేతురు జీవితంలో మనం చూడగలము. ఇందాక మనం పేతురు ప్రశ్నను చూస్తాం కదా, ఇక్కడ పేతురు కూడా బలహీనపరచబడ్డాడు. ఎందుకోసం అంటే ప్రభువా నీ కోసం ప్రాణమైనా ఇచ్చేస్తా అన్నాడు. యేసుప్రభు వెంటనే పేతురుని చూసి ప్రాణం కాదు కదా, ఈ రాత్రైనా నేను అంటావు 3 సార్లు నీవెవరో నాకు తెలియదని చెప్తావు. కానీ అదే పేతురు ఒక చిన్న బిడ్డ ముందు యేసుని ఒప్పుకోవడానికి భయపడిన పేతురు ఆ పెంతెకొస్తు దినం నాడు నిలవబడి జీవాధిపతి అయిన యేసుని మీరు సిలువ వేసి ఉన్నారు అని ప్రకటించగానే ఒకే ఒక్క సందేశముతో 3,000 మంది రక్షింపబడ్డారు. ఒకే ఒక్క సందేశముతో 3,000 మంది రక్షింపబడ్డారు. ఇది నీ సామర్థ్యం అంటే పేతురు అంటాడు, కాదు కాదు, ఇది నా సామర్థ్యము కాదు, నా ప్రభు యొక్క సామర్థ్యము, దేవుని యొక్క క్రీస్తు యొక్క సామర్థ్యము. అది ఆయన సామర్థ్యము ద్వారా పొందుకునే ఆదరణ. ఆయన సామర్థ్యము ద్వారా పొందుకునే ఆదరణ. మొట్టమొదటిగా ఆయన సహవాసము ద్వారా మనము ఆదరించబడతాము. రెండవది ఆయన సామర్థ్యము ద్వారా. మరి ఎట్లా మనము అటువంటి సామర్థ్యాన్ని పొందుకోగలము అంటే ఆయనను అధికముగా ఎరుగుట ద్వారా. ఆయనను అధికముగా ఎరుగుట ద్వారా. ఇక్కడ ఎరుగుట అనే మాటను మనం చూసుకున్నప్పుడు ఈ యోహాను సువార్త అంతట్లో 141 సార్లు కనిపిస్తుంది మనకి. ఎరుగుట ఎరుగుట. ఇంగ్లీష్లో అయితే నో నో అనే మాటను మనం 141 సార్లు చూస్తాం. ఎట్లాగా ఆయన సామర్థ్యాన్ని మనం పొందుకోగలము అంటే క్రీస్తును ఎరుగుట ద్వారా. ఏ విధంగా ఎరుగుట అంటే ఆయనతో అధికమైన సంబంధాన్ని కలిగి ఉండడం ద్వారా. ఇక్కడ చెప్పబడుతున్న విషయం దేని కొరకు అంటే ప్రార్థన నిమిత్తము. ప్రార్థన నిమిత్తం. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏమీ కాదు. చాలామందికి ప్రార్థన అంటే ఏంటి అంటే ఒక లిస్ట్ తయారు చేసుకుని వెళ్ళి ప్రభు ముందు కూర్చొని ఆ లిస్ట్ అంతా చెప్పడమే. ప్రభువా నాకు అది కావాలి, ప్రభువా నాకు ఇది కావాలని చెప్పడం కాదు. కాదు కాదు. ప్రార్థన అంటే ఏంటి అంటే ఎక్కువ సహవాసం ఆయనతో చేసి ఆయనతో సంబంధం పెంచుకొని ఆయన్ను అధికంగా ఎరుగటయే ప్రార్థన. ఆయన అధికంగా తెలుసుకున్నట్టే ప్రార్థన. మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు మన దగ్గరకు చేరి ఆయనను మనకు బయలుపరుచుకుంటూ ఉంటాడు. ఆయన గురించి అధికంగా నేర్చుకుంటాం. ఆయన సామర్థ్యం గురించి అధికంగా మనము తెలుసుకుంటాము. తద్వారా ఆదరణ పొందుకుంటాం. తద్వారా ఏం పొందుకుంటాం? మనము ఆదరణ పొందుకుంటాం. ఎప్పుడైతే దేవుని గురించి మనకు తెలుసో మనం ఆదరణ పొందుకుంటాం. ఎలీషా శిష్యుని విషయంలో ఇదే జరిగింది. ఏమైంది? ఒకసారి ఎలీషా శిష్యుడు బయటకు వచ్చి చూడగానే చుట్టూ చాలామంది ఉన్నారు. ఆ ఇంటిని మోహరించారు. వెంటనే గురువుగారి దగ్గరికి వెళ్ళారు. శిష్యునిలో ఉన్న ఆందోళన గురువుగారిలో ఎలీషాలో లేదు. ఏమని అంటే తెలుసు. వెంటనే ఏమన్నాడు? ప్రభువా వీని కనులు తెరవజేయమనగానే ఆ కిందున్న సైన్యం కంటే అధికమైన సైన్యము పైన ఉంది. దేవుని సామర్థ్యం ఎలీషా ఎరిగి ఉన్నాడు. మరి ప్రభు యొక్క సామర్థ్యం మనము కూడా తెలుసుకున్నట్లయితే మనము కలవరపడము. మనలో గొప్ప ఆదరణ కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది ఈ గొప్ప ఆదరణ అంటే ప్రభు సామర్థ్యాన్ని తెలుసుకున్నప్పుడు. ఎప్పుడు ప్రభు సామర్థ్యాన్ని మనం తెలుసుకోగలము అంటే ఆయనతో అధిక సంబంధము, అది నాతో అధిక సహవాసం చేస్తున్నప్పుడు. ఎలా మనం అధిక సహవాసం చేయగలము అంటే ప్రార్థన ద్వారా. ప్రార్థన ద్వారా ఆయనతో అధిక సహవాసం చేయగలము. కాబట్టి ఆయన సామర్థ్యము ద్వారా వచ్చే ఆదరణ. ఆయన సామర్థ్యము ద్వారా వచ్చే ఆదరణ. మూడవ ఆదరణ కూడా ఉంది. మొట్టమొదటిగా దేని ద్వారా ఆదరణ పొందుకుంటాము అంటే ఆయన సహవాసము ద్వారా ఆదరణ. రెండవదిగా ఆయన సామర్థ్యము ద్వారా ఆదరణ. మూడవదిగా ఆయన సహాయము ద్వారా ఆదరణ. ఏంటి ఆయన సహాయము? ఎలా మనం సహాయాన్ని పొందుకుంటాము అంటే చూద్దాము. 14వ అధ్యాయం 16వ వచనము. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇదే మాట మరలా 26వ వచనంలో కూడా చూస్తాం. ఆదరణకర్త అనగా తండ్రి ఈ నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును.
మూడవ ఆదరణ ఎలా పొందుకుంటున్నాము అంటే క్రీస్తు సహాయము ద్వారా వచ్చే ఆదరణ. ఏంటి ఆయన ఏమని సహాయం మనకి వాగ్దానం చేశాడు అంటే ఆయన అంటున్నాడు కదా, నేను విడిచి వెళ్తున్నాను కానీ నేను వెళ్ళక ముందు తండ్రిని వేరొక ఆదరణకర్త, ఆదరణకర్త. ఆయనకి ఇవ్వబడిన పేరే ఏంటి అంటే ఆదరణకర్త. ఈ ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడు. తండ్రి అనే మాటను మనం ఈ అధ్యాయాల్లో 13 నుంచి 17 వరకు ఉన్న అధ్యాయాల్లో మనం చూసినట్లయితే 53 సార్లు క్రీస్తు తండ్రి 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 అని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తూ ఉన్నాడు అన్నట్లయితే, ఎలాగైతే క్రీస్తు యొక్క సహవాసము సంబంధము తండ్రితో ఉందో అదే సంబంధము తన యొక్క శిష్యులకి నేర్పించాలి. అదే ప్రార్థన చేస్తాడు. 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు 17వ అధ్యాయం అంతా ఏం చూస్తాం మనము? ప్రార్థన చూస్తాం. క్రీస్తు ప్రభువు చేస్తున్న అంటాడనమాట, తండ్రి నీవు నేను ఎలా ఏకమై ఉన్నామో వీరు కూడా అలాగే ఏకమై ఉన్నట్లుగా నా మహిమను వీరికిస్తూ ఉన్నాను అని 23వ వచనంలో 17:23లో మనము చూడగలము. అయితే ఇప్పుడు ఏంటి చెప్తూ ఉన్నాడు అంటే, నేను ఒక ఆదరణకర్తను ఇవ్వబోతూ ఉన్నాను. ఎవరు ఈ ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడు. చూద్దాం ఆయన గురించి కొన్ని విషయాలు. అక్కడ వేరొక ఆదరణకర్త. ఈ ఆదరణకర్త అనే మాటను మనము గ్రీక్లో చూసినట్లయితే పారాక్లెటోస్ అనే మాట మనకి కనిపిస్తుంది. ఈ పారాక్లెటోస్ అనే మాటకు అర్థం ఏంటి అంటే సహాయకుడు. ఏమై ఉన్నాడు ఆయన? సహాయకుడు. పరిశుద్ధాత్ముడు మనకి ఏమై ఉన్నాడు అంటే సహాయకుడు. అంటే మన కింద ఉండి పనిచేయడు ఆయన మనలో ఉండి పనిచేస్తాడు. మనలో ఉండి పనిచేస్తాడు. చూద్దామన్నమాట. మీరు తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఈ సహాయకుడు కొద్ది కాలం ఉండి కొద్ది కాలం వెళ్ళిపోయే సహాయకుడు కాడు, నిరంతరము ఉండే సహాయకుడు. పాత నిబంధన కాలంలో ఆ ఉన్న భక్తులకు ఇటువంటి ఆధిక్యత లేకపోయింది. పరిశుద్ధాత్ముడు వారి దగ్గరికి వచ్చేవాడు. కొద్ది సమయం ఉన్న తర్వాత వారేవైనా పాపం చేస్తే మరలా విడిచి వెళ్ళిపోయేవాడు. కానీ నూతన నిబంధనకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ యొక్క సహాయము నిరంతర సహాయము. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆ సహాయము నిరంతర సహాయం, ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండుటకు. ఆయన కేవలం మన యొద్ద ఉండడమే కాదు, మనలో ఉంటాడు. చూద్దామన్నమాట. ఆయనను 17వ వచనం, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. తర్వాత మాట, మీలో ఉండును. ఆయన ఎక్కడ ఉండబోతూ ఉన్నాడు అంటే మనలో ఉండబోతూ ఉన్నాడు. మనలో ఉండి ఏం చేస్తాడు ఆయన అంటే మనకు సహాయం చేస్తాడు. ఏం చేస్తాడు ఆయన? సహాయం చేస్తాడు. ఎట్లాంటి సహాయం చేస్తాడు? ఆయన చేసే సహాయము యుక్తమైన సహాయము. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ప్రకారం ఆయన చేసే సహాయం ఎట్లాంటిది అంటే యుక్తమైన సహాయం. ఏంటి ఆ యుక్తమైన సహాయం అంటే, అట్లాంటి ఆదరణ లేని సమయంలో మనకి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. ఎలా మొరపెట్టాలో తెలియదు. మనం సైలెంట్ అయిపోతాము. ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మన పక్షముగా ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆయన మొర్ర పెడతాడు. అది ఆ యొక్క సహాయం యొక్క గొప్పతనం. ఎప్పుడైతే మనము నిశ్చేతులం అయిపోతామో, లేదా నిశ్చేజం చేత నింపబడతామో, కథలని ఆ స్థితిలో ఉండిపోతామో, అప్పుడే ప్రభువు చెబుతూ ఉన్నాడు, ఆయన మనకు ఒక సహాయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ సహాయకుడిగా ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అంటే మన పక్షముగా ఆయన మొర్ర పెడతాడు. అంత మాత్రమే కాదు, అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే ఆదరణకర్త, కంఫర్టర్ అనే మాటను మనం చూస్తాం. ఇంగ్లీష్ మాట కంఫర్ట్ అనే మాట 2 లాటిన్ పదాల కలయిక, కమ్ అండ్ ఫోర్టీస్ అనే మాటలో నుంచి వచ్చింది. కమ్ అంటే విత్ కూడా, ఫోర్టీస్ అంటే బలము, స్ట్రెంగ్త్ అని అర్థం. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ కంఫర్టర్ లేదా ఆదరణకర్త మనకి ఏమి ఇస్తూ ఉన్నాడు? బలాన్ని ఇస్తూ ఉన్నాడు. మన ఆందోళనలో, మన బలహీనతలో మనకి ఏం కావాలి అంటే మనకి బలం కావాలి. ఆ బలం ఇచ్చేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు.
ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అంతో కొంత బలహీనపడ్డారు. అప్పుడు ప్రభువు వెళ్ళకముందే చెప్పాడు ఏంటి అంటే, మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. ఆయన శక్తి, ఏ శక్తి అది? ఆయన శక్తి. ఎప్పుడైతే ఆయన శక్తిని వీళ్ళు పొందుకున్నారో బలహీనులైన వీళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగారు. అందుకోసమే అపోస్తుల కార్యముల గ్రంథంలో శిష్యుల గురించి ఒక మాటను చూస్తాం. ఏంటి అంటే, వీళ్ళు భూమిని తలక్రిందులు చేయవారు. ఏమై ఉన్నారు వాళ్ళు? భూమిని తలక్రిందులు చేయవారు. ఇటువంటి గొప్ప సాక్ష్యం మీకు ఎలా వచ్చింది అంటే, పరిశుద్ధాత్మని యొక్క శక్తిని వీరు పొందుకున్నారు. శక్తి అంటే కేవలము క్రియల ద్వారా మాత్రమే కాదు. వాస్తవానికి అపోస్తుల కార్యముల గ్రంథం అవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు చేసిన కార్యాలు. ఎలాగూ అంటే, పామరులు వీళ్ళెప్పుడు స్కూల్కి బడివైపు కూడా వెళ్ళలేదు. వీళ్ళు అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 13వ వచనం ప్రకారం వీళ్ళెప్పుడు కూడా స్కూల్ వైపుకి కూడా వెళ్ళలేదు. కానీ వీళ్ళు చెప్తున్న జ్ఞానయుక్తమైన మాటలు విని ప్రధాన యాజకులు, అక్కడ ఉన్న జ్ఞానులు సైతం ఆశ్చర్యపోయారు. ఎందుకోసము అంటే, ఆ శక్తి ఎక్కడి నుంచి పొందుకున్నారు వీరు అంటే, పరిశుద్ధాత్మ ద్వారా ఆ శక్తిని వారు పొందుకున్నారు. హీ ఈజ్ కంఫర్టర్. ఇంకా కంఫర్టర్ మాత్రమే కాదు, మరొక మాట కూడా ఆయన గురించి వాడబడింది. ఏంటి అంటే, కౌన్సిలర్. ఆయన ఏమై ఉన్నాడు అంటే, ఆయన ఏం చేస్తాడు అంటే 26వ వచనం ప్రకారము బోధిస్తాడు. 26వ వచనం చూద్దాం. అక్కడ ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. ఆయన ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు అంటే, ఆయన మనకు బోధిస్తాడు. ఆయన బోధన మనం పొందుకుంటాం. వాస్తవానికి శిష్యులు ఏం చేయాలో వారికి ఏమీ తెలియదు. ఎందుకోసం అంటే, వారు పూర్తిగా ప్రభు మీద ఎంత ఆధారపడ్డారంటే, నువ్వు ఇక్కడికి వెళ్ళు అని చెప్పి వారిని పంపిస్తేనే వారే వెళ్ళేవారు. మరి ప్రభువారు వారితో ఉండని సమయం వచ్చింది. మరి వారిని ఎవరు నడిపిస్తారు? ఎక్కడెక్కడికి వెళ్ళాలో ఏమేం చేయాలో ఎవరు చెప్తారు అంటే, ఇదిగో ఆయన ఇస్తున్న సహాయమైన పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అంటే, ఆయన బోధిస్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చెయ్యాలి, ఇదంతా కూడా మిమ్మల్ని నడిపించేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఆయన సహాయం ద్వారా మనము ఆదరణను పొందుకుంటాం. ఎలాంటి ఆదరణ అంటే, దట్ ఈజ్ అబౌట్ గైడెన్స్. చాలా సమయాల్లో మనము ఒక శూన్య స్థితిలోనికి వెళ్ళిపోతాం. మన ముందేమీ కూడా కనిపించదు. ఆ శూన్య స్థితిలో ఎవరిని కలవాలి, ఏమి చేయాలి, లేకపోతే ఎట్లా ఈ సమస్యల నుంచి బయటపడతాము అనేది మనకేమీ కనిపించదు. ఆ కనబడని అంధకారంలో ఒక వెలుగును పొందుకుంటాము. ఆ వెలుగే పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే సహాయం. ఆ వెలుగే ఆ నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. ప్రభు ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు అంటే, ఆయన మనలను నడిపిస్తాడు. మనం చేయ పట్టుకొని మన మెరుగని త్రోవలకు ఆయన తీసుకుని వెళ్తాడు. శిష్యులందరూ కూడా ప్రభు విడిచిపెట్టిన తర్వాత ఆ ఏరియాలోనే చూసుకున్నారు, యెరూషలేము. కానీ ప్రభువారు ఒక ప్లాన్ ఇచ్చారు. ఏంటి ఆ ప్లాన్ అంటే, మొట్టగా యెరూషలేము నుంచి యోదయ నుంచి సమరయ నుంచి భూదిగంతముల వరకు. అయితే అంత ఆలోచన వీళ్ళకి లేదు. నడిపించిందంతా ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. కొన్నిసార్లు మనం వాక్యం చూస్తాము, పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడు. ఎందుకోసం అంటే, ఆ మార్గంలో నుండి మరొక మార్గంలోనికి తీసుకుని వెళ్ళడం కోసం. ఇటువంటి గైడెన్స్ మనం ఎప్పుడు పొందుకుంటాము, ఎలా పొందుకుంటాము అంటే, పరిశుద్ధాత్మ ద్వారా మనము పొందుకుంటాం. అందుకోసమే అన్నాడు కదా, నేను వేరొక ఆదరణ కొరకు మీకోసం వేడుకుంటాను, ఆయన వచ్చి మిమ్ములను నడిపిస్తాడు, మీకు బోధిస్తాడు. ఆయన బోధించడం మాత్రమే కాదు, మన కూడా ఉండి క్రీస్తు బోధన జ్ఞాపకం చేస్తాడు. క్రీస్తు బోధన ఏం చేస్తాడు? ఆయన జ్ఞాపకం చేస్తాడు. 26వ వచనం, మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఆయన జ్ఞాపకం చేసి ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో, ఏ సమయంలో ఎట్లాంటి అడుగు తీసుకోవాలో ఇవన్నీ చేయగలిగేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. కాబట్టి మన కలవర పరిస్థితిలో, మన ఆందోళన స్థితిలో మనలను నడిపించేది ఎవరు అంటే క్రీస్తు ఇచ్చిన సహాయము. ఆ సహాయమే పరిశుద్ధాత్మ. ఆ సహాయం ద్వారానే మనం ఏం పొందుకుంటున్నాము అంటే ఆదరణను పొందుకుంటున్నాము. మొట్టమొదటిగా ఆయన యొక్క సహవాసము ద్వారా ఆదరణ, రెండవది ఆయన సామర్థ్యము ద్వారా ఆదరణ, మూడవది ఆయన సహాయము ద్వారా
ఆదరణ. చివరిగా ఆయన యొక్క సమాధానము ద్వారా ఆదరణ పొందుకుంటాం. చూద్దాం ఈ మాట 27వ వచనము, 14వ అధ్యాయం 27వ వచనము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. 4వది ఆదరణ ఎలా పొందుకుంటాం మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే అంటే ఆయన సమాధానము ద్వారా, క్రీస్తు సమాధానము ద్వారా మనము ఆదరణను పొందుకుంటాం. వీళ్ళందరూ కూడా చాలా కలవరమైన పరిస్థితిలో ఉన్నారు. ప్రభువు వారితో మాట్లాడుతూ ఉన్నారే కానీ వీళ్ళ మనస్సులో చాలా ప్రశ్నలు ఉన్నాయి. అక్కడ కేవలం 4 మాత్రమే ప్రశ్నించారు, కానీ మిగతా 11 మంది అంటే 11 మందే ఉన్నారు. ఒకడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఆ మిగతా వారిలో కూడా 7గురిలో కూడా ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఆ ప్రశ్నలన్నిటికీ కూడా ప్రభువిచ్చే సమాధానమే గొప్పది. ఏంటి అంటే ఎలాంటి ఆదరణ వారు పొందుకోబోతున్నారు అంటే ప్రభువు చెబుతూ ఉన్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ఆయన చెప్తూ ఉన్న మాట ఏంటంటే అది ఏ శాంతి? అది నా శాంతి. ఇట్ ఈస్ పర్సనల్ పీస్ అంటాం. ఎందుకోసం ప్రభువు మాత్రమే సమాధానం ఇవ్వగలడు అంటే ఆయన పేరేంటి? సమాధాన అధిపతి. యెషయా 9:6 ప్రకారము ఆయన పేరు సమాధాన అధిపతి. ఆయన ఏమి ఇవ్వగలడు అంటే ఆయనే సమాధానాన్ని ఇవ్వగలడు. ఆయన ఇచ్చే సమాధానము ఎంత గొప్పది అంటే శిష్యులు ఒకసారి ఓడలో వెళ్తూ ఉండగా సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది, తుఫాను చేత గురయ్యారు. వాస్తవానికి వాళ్ళందరూ కూడా ట్రైన్డ్ లేదా ప్రొఫెషనల్ ఫిషర్మెన్, వాళ్ళంతా కూడా మంచి నిష్ణాతులైన జాలర్లు. కానీ వాళ్ళు కూడా ఏమైపోతున్నారు? భయపడిపోతూ ఉన్నారు. వారు అలలను చూసి భయపడుతూ ఉండగా అవే అలల మీద దూరం నుంచి ఒక ఆయన నడిచి వస్తూ ఉన్నాడు. ఎవరు? క్రీస్తు. ఏవైతే అలలు వీళ్ళని భయపెడుతున్నాయో ఆ భయపెట్టే అలల మీద ప్రభువారు నడుస్తూ ఉన్నారు. ఆ భయపెట్టే అలల మీద ప్రభువారు నడుస్తున్నారు. మనలను కలవరపరిచే ఆలోచనలు, కలవరపరిచే ఆందోళనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రభువారికి ఆందోళనలు కాదు. అవేమీ ఆయనను కలవరపరచలేవు. అది ఆయన పాదముల క్రింద అణగద్రొక్కబడుతూ ఉన్నాయి. ప్రభువారు అటువంటి సహాయాన్ని లేదా అటువంటి గొప్ప సమాధానాన్ని మనకి ఇవ్వగలరు. ఎందుకోసం అంటే ఆయనే సమాధాన అధిపతి. ఈ మాట గురించి పౌలు గారు ఒక చక్కని మాట చెప్తారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో. అంతకుముందు చింత గురించి మాట్లాడుతూ మీరు దేని విషయమై చింతించవద్దు, సమస్తాన్ని ఏం చేయమంటాడు? తండ్రికి ప్రార్థనలో తీసుకుని వెళ్ళండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము మీ హృదయములకు మీ తలంపులకును కావలియుండును. మన హృదయాలకు మన తలంపులకు ఏది కావలిగా ఉంటుంది అంటే దేవుడిచ్చు సమాధానం. ఇట్ ఈస్ పర్సనల్ పీస్. నాట్ ఓన్లీ పర్సనల్ పీస్, ఇట్ ఈస్ పర్మనెంట్ పీస్. రెండవది ఇది శాశ్వత కాలం ఉండే సమాధానం. ఎందుకోసము అంటే ఆ రోజుల్లో రోమా రాజు జూలియస్ సీజర్ అనే ఒక రాజు ఉండి అంతవరకు కూడా లోకమంతా కలవరంగా ఉంటేదంటే చాలా అశాంతి స్థితిలో ఉంటే అతడు వచ్చి ఒక మాట పరిచయం చేశాడు, ఫ్యాక్స్ రోమనా అంటే రోమ్ యొక్క శాంతి. ఏంటి ఈ రోమ్ యొక్క శాంతి అంటే కత్తి ద్వారా వచ్చే శాంతి. దేని ద్వారా వచ్చే శాంతి? అది కత్తి ద్వారా వచ్చే శాంతి. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారో వాళ్ళందరినీ నేను ఏం చేస్తాను అంటే చంపేస్తాను. అయితే బహుశా ఒక దేశంలోని చంపేసిన తర్వాత ఏమవుతుంది? శాంతి వస్తుంది. కానీ తర్వాత రోజు ఏమవుతుంది? మరొక ప్రాంతంలో నుంచి ఆ యొక్క ఇబ్బంది వస్తుంది. కానీ లోకం ఇచ్చే శాంతి ఏదైతే ఉందో ఆ శాంతి తాత్కాలికమైన శాంతి. ఆ శాంతి ఏమైంది? తాత్కాలికమైన శాంతి. కానీ ప్రభువిచ్చే శాంతి ఏమైంది అంటే అది స్థిరకాలము నిరంతరము ఉండే శాంతి. ఆయన ఇచ్చే సమాధానం ఎట్లాంటిది అంటే నిరంతరము ఉండే సమాధానం. కొద్దిసేపు ఉండి కొద్దిసేపు వెళ్ళిపోయేది కాదు. ఆయన సమాధానము మనలో నిరంతరము ఉంటుంది, మన మీద రాజ్యము చేస్తుంది. అంటే మనలను నెమ్మదిగా ఉంచుతుంది. అది మాత్రమే కాకుండా ఆయన ఇచ్చే శాంతి ఇది నాట్ ఓన్లీ పర్సనల్ అండ్ నాట్ ఓన్లీ అంటే పర్మనెంట్ కాదు, అంత మాత్రమే కాదు, కానీ దట్ ఈస్ పెర్ఫెక్ట్ పీస్.
ఎందుకని అది పెర్ఫెక్ట్ పీస్ అంటే అది మనకు ఒక ప్రజెంట్గా ఇవ్వబడుతూ ఉంది. ఏమంటాడు అక్కడ మాట అంటున్నాడంటే, నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. నేను మీకు ఏం చేస్తున్నాను? అనుగ్రహిస్తూ ఉన్నాను. వాళ్ళేమీ అడగలేదు దాన్ని, శాంతి గురించి వాళ్ళేమీ శిష్యులు అడగలేదు. వారు అడగకుండానే ప్రభువారు వాగ్దానం చేసి ఇస్తూ ఉన్న మాట ఏంటి అంటే, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ఒక దానముగా, ఒక బహుమానముగా వారు శాంతిని, సమాధానాన్ని పొందుకుంటూ ఉన్నారు. ప్రభు మనకి కూడా అటువంటి సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన సమాధానము ద్వారానే మనం ఏం పొందుకుంటాము అంటే, ఆయన సమాధానం ద్వారా ఆదరణ పొందుకుంటాం. హబక్కూకు అనే ప్రవక్త ఆయన కూడా చుట్టూ జరుగుతున్న పరిస్థితులను చూసి తట్టుకోలేక దేవుణ్ణి ప్రశ్నించాడు, ఎంతకాలము నువ్వు ఇవేమి చూడకుండా ఉంటావు అని. అయిన తర్వాత 3వ అధ్యాయానికి వచ్చినప్పటికీ చక్కగా పాట పాడుతూ ఉన్నాడు. ఏంటా పాట అంటే స్తుతి గీతం. ఏమైంది హబక్కూకు, నీకు ఎక్కడ మారింది అంటే, ప్రభు యొక్క సమాధానము నా దగ్గరికి వచ్చింది. దావీదు స్థితి కూడా అంతే. దావీదు రాసే కీర్తనలన్నింటిలో కూడా 2 విషయాలు అధికంగా చూస్తాము. ఒక ప్రార్థన, తర్వాత ఒక స్తుతి. 30వ కీర్తనలు అంటాడు కదా, ఏమంటాడంటే, నాకు నా జీవితం అంతా కూడా కన్నీటి చేత నింపిపోయింది, కానీ ఉదయం లేవగానే నా కన్నీరంతా ఏమైపోయింది? నాట్యముగా, సంతోషముగా మారింది. ఎలా ఇది జరుగుతుంది అంటే, క్రీస్తు ఇచ్చే సమాధానము ద్వారా. గిడియోను ప్రభువుకు ఒక చక్కని పేరు పెట్టాడు. ఏంటా పేరు అంటే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 24వ వచనం. ఒక బలిపీఠము కట్టి యెహోవా షాలోమ్ అని పిలిచాడు అక్కడ. అంటే ఏంటి అంటే, యెహోవా సమాధానకర్త. దానిని బట్టి యూదులు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు, ఒకరినొకరు గ్రీట్ చేసుకున్నప్పుడు మనం ఎలాగైతే ప్రైజ్లాడ్ చెప్తామో, ఒకవేళ వాళ్ళు యూదులు అయినట్లయితే షాలోమ్ అని చెప్తారు. షాలోమ్ అనే మాటకి ఏంటి అంటే, ఆ మాటలో సెక్యూరిటీ అనే ఒక అర్థం ఉంది, ఆ మాటలో ప్రాస్పరిటీ అనే ఒక అర్థం ఉంది, ఆ మాటలోనే బ్లెస్సింగ్ అనే ఒక అర్థం ఉంది. ఇవన్నీ కూడా మీకు కలుగును గాక అని చెబుతున్నట్లుగా. కాబట్టి ప్రభువు మనకేం చెప్తూ ఉన్నాడు, ఏం ఆయన ఇస్తూ ఉన్నాడు అంటే, ఆయన మనకు తన యొక్క సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన సమాధానము ద్వారా మనం ఏం పొందుకుంటున్నాము అంటే, ఆదరణ పొందుకుంటూ ఉన్నాం. ఆయన సమాధానము ద్వారా ఆదరణ పొందుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, మీ యొక్క హృదయాల్లో ఏ విధమైన కలవరం ఉందో నాకు తెలియదు. పరీక్షలు రాసే బిడ్డలు అయితే పరీక్షల గురించిన కలవరం ఉంటుంది. తల్లిదండ్రులు అయితే పిల్లల భవిష్యత్తును గురించిన ఆందోళన, కలవరము ఉంటుంది. కొన్ని శాశ్వతం చాలా కాలంగా ఉంటూ ఉంటాయి, దీర్ఘకాలికంగా, కొన్ని తాత్కాలిక కాలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ ఆందోళనలు ఏవైనప్పటికీ కూడా ప్రభు ఆ ఆందోళనలన్నింటినీ కూడా ఆదరించేవాడై ఉన్నాడు. ఆ ఆందోళనలన్నింటినీ కూడా ఆదరించేవాడై ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ఎట్లాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభువు తన యొక్క ఆదరణలోనికి మిమ్మల్ని నడిపించింది. చాలా సమయాల్లో మన హృదయంలో ఉన్న విచారములు చాలా అధికంగా ఉంటాయి. మనం సంఘముగా నిన్నటి దినాన్న ఒక 2 గొప్ప విచారాలు కలిగి ఉన్నాం. అలా కుటుంబాల్లో కూడా చాలా విచారాలు కలిగి ఉంటాం. అందుకోసమే కీర్తనకాడు అంటాడు, 94వ కీర్తన 19వ వచనం. ఈ వచనం చదువుకుని మనం ప్రార్థన వైపు వెళ్దాం. 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నది. మన హృదయాల్లో చాలా చాలా గొప్ప విచారాలు, ఆలోచనలు, భవిష్యత్తును గురించినవో లేదా ఇతరితర ఆలోచనలు గురించినవో ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తూ ఉన్నాయి అంటే, కలవరపరుస్తూ ఉన్నాయి. కానీ ప్రభువు చెబుతూ ఉన్నాడు, ఆయన ఇచ్చే ఆదరణ ఏదైతే ఉందో, ఆయన ఇచ్చే గొప్ప ఆదరణ మనకు నెమ్మది కలుగజేస్తూ ఉంది. కాబట్టి అటువంటి నెమ్మది మనం కలిగి ఉండాలి. అటువంటి నెమ్మది మనము పొందుకోవాలి అంటే ఒక్కసారి ఆయన పాదాల చెంతకు చేరదాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎటువంటి శోధనలో, ఎటువంటి ఆందోళనలో మీరు ఉన్నప్పటికీ కూడా, మీ ఆందోళన ఏంటో నాకు తెలియదు, నా ఆందోళన మీకు తెలియదు, కానీ ప్రభువుకు సమస్తము కూడా తెలుసు. కాబట్టి ఒక్కసారి ఆయన పాదాల దగ్గరికి చేరి, ప్రభువా నాకు నీ ఆదరణ కావాలి నాయన, నీ ఆందోళన, నా ఆందోళన మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. మీ యొక్క సహాయము ద్వారా, మీ యొక్క సహవాసము ద్వారా, మీ
సామర్థ్యము ద్వారా, మీ సమాధానము ద్వారా ఇచ్చే ఆదరణ మేము పొందుకోవాలనుకుంటున్నాము. అటువంటి ఆదరణలోనికి మమ్మల్ని పంపించండి, మాకు ఆ ఆదరణ ఇవ్వండి అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం.